హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం వాట్సాప్లోని మంచి ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫీచర్ మీ అందరికీ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అందులో వీడియో జాగ్రత్తగా గమనించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు మీరు చూడబోయే ఫీచర్ కొత్తదేం కాదు, కాకపోతే వాట్సాప్ ఇది బ్యాచ్గా రిలీజ్ చేస్తుంది. అందువల్ల వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఈ అప్డేట్ వచ్చిందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అంతేకాదు, మీరు యూజ్ చేస్తున్నది బీటా వెర్షనా నార్మల్ వెర్షనా కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు రెండు ఫోన్స్ కనిపిస్తున్నాయి. రెండింటిలో కూడా నేను వాట్సాప్ ఓపెన్ చేసి ఉంచాను. ఇప్పుడు నేను ఈ ఫోన్ నుంచి ఆ సెకండ్ ఫోన్కి ఆడియో కాల్ చేస్తున్నాను. కాల్ బటన్ పై ట్యాప్ చేశాను. ట్యాప్ చేస్తే కాల్ వెళ్తూ ఉంది. కాల్ ఆన్సర్ చేసిన తర్వాత నేను మైక్స్ కూడా డిజేబుల్ చేయనున్నాను, లేదంటే మనకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాల్ ఆన్సర్ చేశాను. మైక్స్ రెండు కూడా డిజేబుల్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ పై ట్యాప్ చేసి మరొకరిని ఇక్కడ యాడ్ చేయనున్నాను. మీరు జాగ్రత్తగా గమనించండి. మరొక కాంటాక్ట్ సెలెక్ట్ చేశాను. మరొక కాంటాక్ట్ కూడా కాల్ వెళ్తూ ఉంది. మీరు సెకండ్ ఫోన్లో కూడా చూడొచ్చు, అక్కడ కూడా రింగింగ్ అని వస్తుంది. ఎప్పుడైతే కాల్ ఆన్సర్ అవుతుందో మొత్తం ముగ్గురం కూడా ఒకే కాల్తో మాట్లాడుకోవచ్చు. ఇదే విధంగా మీరు మరొక పర్సన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా మొత్తం మీద నలుగురు ఒకే కాల్లో మాట్లాడుకోవచ్చు అనమాట. అయితే ఇది కేవలం ఆడియో కాల్ మాత్రమే కాదు, వీడియో కాల్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వీడియో కాల్ బటన్ పై ట్యాప్ చేశాను. చూసారు కదా, కాల్ వెళ్తూ ఉంది. కాల్ ఆన్సర్ చేశాను. కాల్ ఆన్సర్ చేసిన తర్వాత నేను రెండు మైక్స్ కూడా డిజేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను స్క్రీన్ పై ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ బటన్ పై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇంతకు ముందులాగే మరొక కాంటాక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా, థర్డ్ కాంటాక్ట్ కూడా కాల్ వెళ్తూ ఉందన్నమాట. ఇదే విధంగా మీరు వీడియో కాల్ కూడా మొత్తం నలుగురు కలిసి ఒకేసారి మాట్లాడుకోవచ్చు. ఒక్కసారి కాల్ కనెక్ట్ అయిందంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఇక్కడ రెండు ఫోన్స్లో కూడా ఆడియో వచ్చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు స్క్రీన్ పై ట్యాప్ చేసి మరొక వ్యక్తిని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం నలుగురు కలిసి ఒకే కాల్లో మాట్లాడుకోవచ్చు. ఈ ఫీచర్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. కాకపోతే మీరు ఏం చేస్తారంటే, మీకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందో లేదో కామెంట్ చేయండి. అలాగే మీరు ఉపయోగిస్తున్నది వాట్సాప్ నార్మల్ వెర్షనా బీటా వెర్షనా కూడా కామెంట్ చేయండి. మీలో చాలా మందికి ఈ ఫీచర్ ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు. ఎప్పటి నుంచి ఉందో కూడా కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే వీడియో లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చేరేలా వీడియో షేర్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.